మహాదేవుడును మన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు. నా మొదటి వీడియో అందరూ ఆదరించి చూసి నన్ను ప్రోత్సహించినందుకు మీ అందరికీ వందనాలు. ఈరోజు మరలా ఇలా రావడానికి దేవుడు ఆయన కృపను చూపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరం కూడా గత కొన్ని రోజుల నుండి ఒక విషయం గురించి చాలా ఆందోళనకరమైన పరిస్థితిలోకి మనందరం వచ్చేసాం. ఎందుకు అంటే ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అనే ఒక సందిగ్ధంలో మనందరం ఉండిపోయాం. ఎందుకు అంటే ఇది నిజం అని నమ్మేలోపు ఇంకొక న్యూస్ రావడం, అది అబద్ధమేమో అనుకునేలోపు ఇంకొక న్యూస్ రావడం, ఇలాగా క్రైస్తవ లోకాన్ని అంతటిని గలిబిలిగా మార్చేసి వారి మనసులో ఏదైతే ఉన్నతంగా ఆలోచించారో, ఒక వ్యక్తి గురించి ఉన్నత స్థానాన్ని వారి మనసులో నింపుకున్నారో దాని అంతటిని గలిబిలి చేయడానికి అపవాది చాలా కుట్ర పన్నుతున్నాడు. మనందరం కూడా సమయోచిత జ్ఞానంతో, ఓపికతో మనందరం కూడా ఎదురు చూస్తే ప్రభువు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. ఎందుకు అంటే సత్యం అనేది ఎంతమంది ఎన్ని విధాలుగా మరుగు చేయాలని చూసినా కూడా అది మరుగుపరచబడేది కాదు. సత్యం అనేది చాలా విలువైంది. కాబట్టి మనందరం భయపడాల్సిన పని లేదు, అధైర్యపడాల్సిన పని లేదు. ఏవేవో వార్తలు చూసి మనందరం కూడా ఏదో అయిపోతుంది, క్రైస్తవులకు ఏదో జరగబోతుంది అని మనందరం కూడా నిస్సహాయ పరిస్థితిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అధైర్యపడే మనందరి కొరకు ప్రభువు ఈరోజు లేఖన భాగం నుండి ఒక మాటను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటి అని ఒకసారి మనం ఆలోచించగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఒక మాట మనతో చెప్తూ ఉన్నాడు. 2వ వచనంలో చివరి భాగంలో చూస్తే, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయాలని ఆలోచించినప్పుడు, ఎన్నో అవమానాలను ఆయన పొందుకున్నప్పుడు, ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కొరకై అవన్నీ సహించినట్టుగా తర్వాత తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుని సంతోషించేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు ప్రవీణ్ పగడాల అన్నయ్య ఎంతో పరిచర్య చేశాడు, ఎంతో సేవను మనకు అందించాడు, ఎన్నో లోతైన విషయాలను క్రైస్తవ లోకానికి పరిచయం చేశాడు. ఎవ్వరు ఎంత లోతుగా ఆలోచించాలి అన్న వాళ్ళ మైండ్కి తట్టలేని ఎన్నో రకాల ప్రశ్నలను అన్న లోతైన విషయాలను ఛేదించి మనందరికీ కూడా ఒక బహుమానంగా ఇచ్చాడు. ఎందుకంటే సామాన్యంగా మనం ఆలోచిస్తే మనం కూడా చేయలేము అలాగా. కానీ అన్న చాలా కష్టపడి ఎన్నో లోతైన విషయాలను మన కోసం తీసి మనకిచ్చాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, నిజంగా అన్న ఒక పగడం, ఒక ముత్యం. మనం అలాంటి వ్యక్తి గురించి అనేక అపోహలు, అనేక అపార్థాలు, అనేక నిందలు వస్తున్నప్పుడు మనం క్రైస్తవులుగా భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందుకే ప్రభు ఈరోజు ఈ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, యేసు వైపు చూచుచు, యేసు వైపు మాత్రమే మనం చూడాలి. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మనందరం కూడా ఓపిక పడదాం, ఓర్చుకుందాం. ఎన్ని వచ్చినా సరే, ఎన్ని అవమానాలు నిందలు వచ్చినా సరే ఓపికతో ఎదురు చూద్దాం. ఎందుకు అంటే సత్యం అనేది ఎవరు దాచినా దాచబడదు. ఏదో ఒక రోజు ఎలాగో అలాగా బయటకు వస్తుంది. అదే విధంగా మనం కూడా ఏం చేయాలంటే, ఆ సత్యం కొరకు ఏం చేయాలంటే ఓపికతో ఎదురు చూడాలి. ఓపికతో మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో ఖచ్చితంగా క్రైస్తవ లోకానికి మన దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఈరోజు ఒక వార్త తెలియగానే డీలా పడిపోయి ఏదో మనం తొందరపడి
ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం, తొందరపడి అన్న గురించి అలా మాట్లాడడం ఇలా మాట్లాడడం, ఈ రోజు తెలియకూడని విషయాలు తెలుస్తున్నాయి అని మనం ఎప్పుడు కూడా ఎవరి గురించి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ప్రభువు మనకిచ్చిన ఒక మంచి గిఫ్ట్ ప్రవీణ్ అన్న. ఎందుకంటే ఈరోజు అన్నను కోల్పోయి మనం చాలా బాధతో ఉన్నప్పుడు తెలియాల్సిన నిజమైతే ఎప్పుడో తెలిసిపోయేది, కానీ అపవాది దానిని కప్పెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. అదొక్కటి మనం గ్రహించి సత్యం అనేది బయటికి రాకుండా ఉండదు. కాబట్టి మనందరం ఏం చేయాలి అంటే ప్రభు చెప్పిన విధంగా యేసు వైపు మాత్రమే చూస్తూ, ప్రభువా మాకు న్యాయం చేయి, సత్యం ఏదో మాకు తెలియచేయి అని చెప్పి యేసు వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడుతూ మనందరం కూడా ఓపికతో ఉండాలి. ఎందుకంటే ఓపికతో ఉన్నప్పుడే నిజ నిజాలేంటో మనకు తెలుస్తాయి. తొందరపడి ఏది కూడా ఎవరు అపార్థం చేసుకోవద్దు. ప్రవీణ్ అన్న అంటే మనకి ఒక మంచి బోధకుడు, మంచి సేవకుడు. ఆయన అందించిన విషయాలు మనకి చాలా గొప్పవి, ఆయన చూపించిన మార్గం మనకి చాలా గొప్పది. కాబట్టి ఆయన గురించి ఎవరు కూడా తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు. ప్రభు మనకు చెప్పిన విధంగా ఓపికతో ఉండి ఆయన ఎలాగైతే బ్రతికాడో, ఎలాగైతే మనకు ఒక మార్గాన్ని చూపించాడో ఆ మార్గంలో ఆయన చూపించిన ఆ విధులను మనం అనుసరిస్తూ ఆయన కొరకు మనందరం కూడా పోరాడదాం. నిజాలు బయటికి వచ్చే వరకు కూడా ప్రభు వైపు చూసి ఆయన మీద ఆధారపడదాం. ప్రభు దగ్గర అడుగుదాం, మొరపెడదాం, ప్రభువా సత్యమేదో మాకు తెలియజేయి. ఎందుకు అంటే అపవాదిగాడు ఎక్కడైతే సువార్త పని ఎక్కువగా జరుగుతుందో, సువార్త ఎక్కడైతే ప్రబలింపబడుతుందో అక్కడ ఎక్కువగా వాడి పని చేయడానికి చూస్తూ ఉంటాడు. కాబట్టి వాడికి ఎంత మాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా మనందరం కూడా నీతి కొరకు నిలబడదాం, యేసు వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడదాం. అలాగే ప్రవీణ్ పగడాల అన్న కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. మనందరం కూడా ఏకంగా ఉండి ఒకే మనసుతో, ఒకే ఆలోచనతో ప్రభు దగ్గర అడిగి మనందరం కూడా ఒకే భావంతో నిలబడదాం. మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, మనకి ఏ రిజల్ట్ వచ్చినా సరే, అది మంచిదైనా చెడ్డదైనా, ఏ రిజల్ట్ వచ్చినా సరే అన్న వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ పాడు చేయలేవు. అలాగే అన్న మనకు అందించిన ఆ ఒక్క సేవను ఎవరు పాడు చేయలేరు, విశ్వాసాన్ని ఎవరు కూడా చెడిపేయలేరు, తగ్గించలేరు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు తొందరపడి ఆలోచనలు చేయకుండా, ఎవరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మనందరం ఏకత్వం కలిగి, ఏక ఆలోచన కలిగి ప్రభు కొరకు మనందరం కూడా ప్రయాసపడదాం. ప్రభు నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.